ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో ఒక 9th క్లాస్ స్టూడెంట్ తన తనువు చాలించింది. జస్ట్ పేరెంట్స్ మందలించారు అనే కేవలం ఆ ఒక్క నెపంతో మాత్రమే అమ్మాయి 17 అంతస్తుల పైనుంచి కిందకి దూకేసింది. ఆ అమ్మాయి దూకేసిన తర్వాతటి విజువల్స్ భయానకరంగా ఉన్నాయి. ఆ విజువల్స్ అయితే మేము చూపించట్లేదు ఫర్ యువర్ సేక్, బట్ చాలా ఘోరంగా విజువల్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి అటెండ్ అయిన పేరెంట్స్కు అక్కడ టీచర్స్ పాప సరిగ్గా చదువుకోవట్లేదు అంటూ చెప్పడంతో పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత పాపతో మాట్లాడుతూ ఇలా కాదు సరిగ్గా చదువుకోవాలి అంటూ కూడా మందలించిన కారణంతో అక్కడ డిప్రెస్ అయిన ఆ పాప 17 అంతస్తుల పై నుంచి ఒక్కసారిగా దూకేసిన అనంతరం కూడా అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఈ ఘటనపై ప్రెసెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంజీరా ట్రినిటీ హోమ్స్లో బాలిక ఫ్యామిలీ ఉంటున్నారు. ఆ ముందు రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో తమ పాప సరిగ్గా చదవడం లేదు, గ్రేడ్స్ డౌన్ అవుతున్నాయి అంటూ కూడా పేరెంట్స్ చెప్పడంతో అక్కడ తన తల్లిదండ్రులు ఆ పాపను పిలిచి మందలించిన కారణంగా ఆ పాప 17th ఫ్లోర్ నుండి డిప్రెస్ అయ్యి దూకేశారు. అయితే విజువల్స్ చూస్తున్నాం ఎంత పెద్ద బిల్డింగో. ఆ బిల్డింగ్ నుండి 17వ ఫ్లోర్ నుండి ఇటు పక్కన మనం చూస్తున్నాం ఒక విండో నుండి దూకేశారు. సో ఆ విజువల్స్ మనం రెండు చూస్తున్నాము, ఏ విండో నుండి దూకేశారు అండ్ ట్రినిటీ హోమ్స్ విజువల్ని కూడా మనం చూస్తున్నాం. అంత పెద్ద బిల్డింగ్లో 17వ అంతస్తు నుండి ఒక్కసారిగా బాలిక కిందకి దూకేయడంతో బాడీ మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. మొత్తం కూడా 2 పార్ట్స్ లాగా బాలిక మొండెం ఒక భాగంగా, కాళ్ళు ఒక భాగంగా విడిపోయిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. అక్కడ పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మంజీరా హోమ్స్ ట్రినిటీ హోమ్స్లో జరిగింది ఈ ఘటన. 9th క్లాస్ చదువుతుంది బాలిక. జస్ట్ తన తల్లిదండ్రులు మందలించారు అనే ఒక కారణంతో డిప్రెస్ అయిన బాలిక 17వ అంతస్తు నుండి కిందకు దూకేసి తన తనువును చాలించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. సరిగ్గా చదువుకోవట్లేదు, సరిగ్గా చదువుకోమ్మా అని చెప్పి తల్లిదండ్రులు మందలించినందుకు ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే మనకి నా వెనకాల ఏదైతే అపార్ట్మెంట్ కనిపిస్తుందో ఈ అపార్ట్మెంట్లో 17వ అంతస్తు నుంచి ఆ విద్యార్థిని దూకి బలవత్మరణం అయితే చేసుకున్న చోటు ఇక్కడే అని చెప్పొచ్చు. అయితే తను చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగటంతో తల్లి అటెండ్ అవ్వటం జరిగింది. అక్కడికి వెళ్ళాక టీచర్స్ మీ కూతురు సరిగ్గా చదవట్లేదు, ఇంటికి వెళ్ళాక కొంచెం నచ్చ చెప్పండి అని చెప్పటంతో ఇంటికి వచ్చాక ఆ తల్లి తన భర్తకి చెప్పి తన కూతురికి నచ్చ చెప్పాలి అనుకుంది. నచ్చ చెప్పిన తర్వాత తను లోపలికి వెళ్ళి ఒకసారిగా డోర్ వేసుకొని కొద్దిసేపటికి కింద ఎవరైతే వాచ్మ్యాన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేయగా హుటాహుటిన ఆ తల్లిదండ్రులు కిందకు రాగానే అక్కడ కింద రక్తపు మడుగుల్లో తన కూతుర్ని చూసి విలవిలలాడిపోయారని చెప్పొచ్చు. ఆ ఘటన మొత్తం కూడా కుక్కట్పల్లి phase 3లో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఇక్కడ మనకి పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుందో మంజీరా ట్రినిటీ హోమ్స్ అనే ఏదైతే అపార్ట్మెంట్ కనిపిస్తుందో ఈ అపార్ట్మెంట్లో 17వ అంతస్తులో ఆకుల వెంకట హరి నారాయణ తన భర్త 2 కుమార్తెలతో ఇక్కడే ఉంటున్నాడు. పెద్ద కూతురు ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతుందని చెప్పొచ్చు, 2వ సంవత్సరం చదువుతుంది. రెండో కూతురు లాస్య 13 సంవత్సరాలు, తను ఒక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతుందని చెప్పొచ్చు. వారం రోజుల పాటు అంటే గురువారం రోజు ఏదైతే మొన్న గురువారం ఉందో ఆ రోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అవ్వటంతో వాళ్ళ తల్లి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురు సరిగ్గా చదవట్లేదు, కొంచెం నచ్చ చెప్పండి ఇంట్లో, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 10th కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచాలి అంటూ కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో తన తల్లికి చెప్పడంతో తన తల్లి ఇంటికి వచ్చి రాత్రి భోజనం చేస్తున్న సమయంలో తన భర్తతో అంటే ఈ ఎవరైతే 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉందో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా దగ్గర కూర్చోపెట్టి నచ్చ చెప్పారు అని చెప్పొచ్చు. ఒక్కసారిగా భోజనం చేసేసాక తన రూమ్లోకి వెళ్ళి ఏదైతే విండో ఉంటుందో ఆ విండోలో నుంచి దాదాపుగా ఇప్పుడు నా వెనకాల బిల్డింగ్ చూసుకుంటే 25 అంతస్తులు ఉంది. 25 అంతస్తులో 17వ అంతస్తులో వీళ్ళు నివాసం ఉంటున్నారని చెప్పొచ్చు. ఆ 17వ అంతస్తు నుంచి ఈ విద్యార్థిని ఒక్కసారిగా
బాత్రూమ్ విండో నుంచి ఒకసారిగా కింద పడటంతో మనం విజువల్స్లో కూడా అసలు చూడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా తను 2 ముక్కలైన పరిస్థితి, ఆ విద్యార్థిని 2 ముక్కలైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు విలవిలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పటికి కూడా వాళ్ళకి తెలియదు, అంటే నా కూతురు ఇలా బెడ్రూమ్లోకి వెళ్ళింది, బాత్రూంలోకి వెళ్ళి కింద పడిపోయింది అన్న విషయం ఏది కూడా తెలియకుండా వాళ్ళు ఆనందంగా భోజనం చేస్తున్నారు. అంటే మామూలుగా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న సమయంలో కింద వాచ్మ్యాన్స్ అందరికీ కూడా ఫోన్ చేసి, అంటే ఆ అమ్మాయి ఏ ఫ్లోర్కి చెందిన అమ్మాయి అనేది కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయి కింద పడిపోయింది, మీ అమ్మాయి కిందకి రండి చూడండి, ఐడెంటిటీ చేయండి అని ఇలా మొత్తం 25 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి కిందకు వచ్చి చూశాక మా అమ్మాయి అంటూ కూడా ఆ తల్లి విలవిలాడుతున్న పరిస్థితి అసలు అది వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే నిండు నూరేళ్ళు కూడా తన కూతురు సంతోషంగా ఉండాలి అనుకునే తల్లిదండ్రులకి ఇలా 17 ఏళ్లకే ఇలా చనిపోయింది అనే వార్త మాత్రం అసలు జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. చిన్న అంటే తల్లిదండ్రులు ఏదైనా చెప్పారు అంటే అది పిల్లల మంచికి అనేది మాత్రం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా తెలియని విషయం అని చెప్పొచ్చు. చూసారు కదా, హృదయాలను కలిచివేసే ఘటన. 9వ తరగతి చదువుతున్న బాలిక జస్ట్ పేరెంట్స్ మందలించారు అని కేవలం ఆ ఒక్క నెపంతోనే డిప్రెషన్కు ఫీల్ అయ్యి బాత్రూమ్ లోపలికి వెళ్ళి బాత్రూమ్ వెంటిలేటర్ కిటికీ లోపల నుండి దూకేసిన ఘటన మంజిరా ట్రినిటీ హోమ్స్లో చోటు చేసుకుంది. అయితే 17వ అంతస్తు పై నుండి దూకడంతో బాలిక శరీరం 2 భాగాలుగా విడిపోయింది. ఆ విజువల్స్ చూడడానికే భయానకరంగా ఉన్నాయి, అందుకే విజువల్స్ స్క్రీన్లో ప్లే చేయట్లేదు. ఒక్కసారిగా 17th ఫ్లోర్ నుండి దూకడంతో ఆ ఫోర్స్ కారణంగా బాలిక శరీరం 2 భాగాలుగా విడిపోయింది. మొండెం ఒక భాగం, ఇటు కింద కాళ్ళు ఒక భాగంలా విడిపోయాయి. ఆ సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు పేరెంట్స్ టీచర్ మీటింగ్కు అటెండ్ అయ్యి అక్కడ టీచర్స్ పాప సరిగ్గా చదవట్లేదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th కాబట్టి ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పడంతో అక్కడ పేరెంట్స్ పాపను పిలిచి మందలించి 10వ తరగతికి వస్తున్నావు కాబట్టి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చదవడం మంచిది అంటూ మందలించిన కారణంగా అమ్మాయి ఫీల్ అయ్యి 17వ అంతస్తు నుండి కిందకి దూకేసింది. వాళ్ళ నాన్న మాట్లాడారు. అసలు వాళ్ళ నాన్న ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నా పేరు హరినారాయణ మూర్తి అండి. నేను మంజిరా ట్రినిటీ హోమ్స్ 1705లో నివాసం ఉంటున్నాను. 2012 నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు 2 పాపలు ఉన్నారండి. ఒక పెద్ద పాప సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది ఐఐటి పాట్నాలో, చిన్న పాప 9th క్లాస్లో చదువుతుందండి. నిన్న సాయంత్రం పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది స్కూల్లో. దాంట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పారు స్కూల్లో. దానివల్ల కొంచెం ఫీల్ అయినట్టుందండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి రాత్రి పడుకున్న తర్వాత ఇలా యాక్సిడెంట్ లాగా జరిగిందండి. ఇందులో ఎవరి మీద అనుమానాలు లేవు. నా పేరు హరినారాయణ మూర్తి అండి. నేను మంజిరా ట్రినిటీ హోమ్స్ 1705లో నివాసం ఉంటున్నాను. 2012 నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు 2 పాపలు ఉన్నారండి. ఒక పెద్ద పాప సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది ఐఐటి పాట్నాలో, చిన్న పాప 9th క్లాస్లో చదువుతుందండి. నిన్న సాయంత్రం పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది స్కూల్లో. దాంట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పారు స్కూల్లో. దానివల్ల కొంచెం ఫీల్ అయినట్టుందండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి రాత్రి పడుకున్న తర్వాత ఇలా యాక్సిడెంట్ లాగా జరిగిందండి. ఇందులో ఎవరి మీద అనుమానాలు లేవు. నా పేరు కదా ప్రజెంట్ ఈ ఘటన అక్కడ పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కేవలం గ్రేడ్స్ టు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పిన కారణంగా బాలిక డిప్రెషన్కు లోనై బాత్రూమ్ లోపల గడి వేసుకొని అక్కడ వెంటిలేటర్ కోసం పెట్టిన విండో లోపల నుండి దూకేసింది. 17 అంతస్తుల పై నుండి కింద పడిన బాలిక శరీరం 2 భాగాలుగా విడిపోయింది. సంఘటన చూసిన వాళ్ళ పేరెంట్స్ బాధ వర్ణనాతీరం అనే చెప్పాలి. అయితే జస్ట్ పేరెంట్స్ మన్నించడం కారణంగానే ఇట్లా కాదు, ఇలా చేయాలి, మంచి గ్రేడ్స్ తీసుకురావాలి అంటూ మందలించడం కారణంగా బాలిక డిప్రెషన్కు లోనై ఒక్కసారిగా పైనుండి కిందకి దూకేసి తనువు చాలించింది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.